అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు కంచుకోటగా ఉన్న కర్రేగుట్టలో మావోల బంకర్ను భద్రతా బలగాలు గుర్తించాయి. అందులో 1000 మంది ఉండేలా భారీ గుహను ఏర్పాటు చేసుకున్నారు. ఆ గుహలో నీటి సౌకర్యం కూడా ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. అయితే భద్రతా బలగాల రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. గుహ విజువల్స్ ను భద్రతా బలగాలు విడుదల చేశాయి. ఈ గుహ మాత్రమే కాదు, కర్రేగుట్టల్లో అనేక గుహలు ఉండడంతో భద్రతా బలగాలకు సవాళ్లెదురవుతున్నాయి. మరోవైపు ఎండలు మెండుగా ఉండడంతో కర్రేగుట్టలో ఆపరేషన్ చేపట్టిన కేంద్ర బలగాలు నీరసించిపోతున్నాయి. కర్రేగుట్టల మధ్యన భారీ అడవుల్లో నీరు దొరక్క భద్రతా దళాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి నడక ఒకవైపు చెమటలు ఉక్కపోతతో ఇబ్బందులకు గురవుతున్న జవాన్లు డీహైడ్రేషన్ కు గురవుతున్నట్లుగా సమాచారం. తెలంగాణ వైపు నుంచి హెలికాప్టర్ ద్వారా బలగాలకు నిత్యావసర వస్తువులు, తాగునీరు, ఇతర సామగ్రిని ఎప్పటికప్పుడు పంపుతున్న ఛత్తీస్గఢ్ వైపు ఆ తరహా సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా సమాచారం. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రేగుట్టలో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మాతో పాటు మరో 1000 మందికి పైగా నక్సలైట్లు ఉన్నట్టు భద్రతా దళాలకు నిఘా వర్గాల సమాచారం మేరకు కర్రేగుట్టలో 5 రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 వైపుల నుంచి కర్రేగుట్టలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. హిడ్మాతో పాటు మరికొందరు కీలక నేతలే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులతో కర్రేగుట్టలు తూటాల మూతతో దద్దరిల్లుతున్నాయి. శనివారం భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 28 మంది నక్సలైట్లు హతమైనట్లు తెలుస్తోంది. కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య పరస్పర కాల్పులతో కర్రేగుట్ట సమీప గ్రామాల్లో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.